తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే మన సింగరేణి కార్మికుల కోసం ఉన్న డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క గారు ఒక మాట మాట్లాడేది ఏంటంటే, మనము సింగరేణిలో మెడికల్ ఇన్వాల్యుయేషన్స్ కేవలం 5 సంవత్సరాలనే దాదాపు 13,700 వరకు జరిగినాయి ఇన్వాల్యుయేషన్స్. ఎందుకు ఇంత ఎక్కువ జరిగినాయి? దీని మీద కార్మిక సంఘాలు యాజమాన్యానికి రిపోర్ట్ చేసినాయి, ఇది అవినీతి జరిగిందని చెప్పినాయి. కాబట్టి దాన్ని విజిలెన్స్ కి ఇచ్చి, విజిలెన్స్ నుంచి ఏసీబీకి ఇచ్చినాము. అందుకనే ఈ ఇన్వాల్యుయేషన్ మీద కార్మికులము మనము అసంతృప్తితో ఉన్నాము, మనము ఇబ్బందులకు గురైతా ఉన్నామని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే, మనము కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ ఇన్వాల్యుయేషన్ జరగాలని కోరుకుంటారు. అవినీతి లేకుండా ఇన్వాల్యుయేషన్ కావాలని మనం కోరుకుంటాం. అవినీతి లేకుండా ఇన్వాల్యుయేషన్ కావాలి. 2 సంవత్సరాల పీరియడ్ ఉండగానే ఎవరు పెట్టుకుంటే వాళ్ళకు వారసత్వం కింద వాళ్ళ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మనము మన కార్మిక సంఘాలను కానీ కార్మికులు కానీ కోరుకుంటున్నాం. కానీ దీన్ని వక్రీకరించి లేదు వాళ్ళకు మెడికల్ ఇన్వాల్యుయేషన్ చేయడము అనేది కార్మికులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే రాబోయే రోజులలో ఇన్వాల్యుయేషన్స్ ఉండదు అని చెప్పగానే చెప్తా ఉన్నాం. కాబట్టి దాన్ని మనం ఖండిస్తా ఉన్నాం. సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ ఖండిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఏ సంఘం అయితే చెప్పిందో ఆ సంఘం పేరు బయట పెట్టాలి. ఇప్పుడు కార్మికులకు ఇబ్బంది జరుగుతుంది అన్నారు కదా, ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు ఒక కమిటీ కార్మికులు కావాలని కోరుకుంటారా అద్దాన్ని కోరుకుంటారో తెలుస్తుంది. అట్లనే ఇప్పుడు పెండింగ్ ఉన్న ఇన్వాల్యుయేషన్ అయ్యుండి ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా దాదాపుగా 600-700 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంకా ఏది ట్రైనింగ్ రిపోర్ట్స్ ఇవ్వలేదు. అట్లనే ఇంకా మెడికల్ ఇన్వాల్యుయేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా దాదాపు ఇప్పుడు సంవత్సర కాలం నుంచి ఆగిపోయిన వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గర కాబోతా ఉన్నారు. ఈ రిటైర్మెంట్ దగ్గర అయ్యే క్రమంలో ఏమవుతుందంటే, వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం లేట్ కావడం వల్ల అంతకుముందు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచో వాళ్ళు ఈ ఇన్వాల్యుయేషన్ కోసం తిరుగుతూ ఉంటారు. అంటే ఆర్థికంగా దాదాపు ఒక 3 నుంచి 4 సంవత్సరాల వరకు వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు, పెన్షన్లుగా నష్టపోతారు, సర్వీస్ నష్టపోతారు, పిఎఫ్ నష్టపోతారు. ఇటువంటి నష్టం కూడా జరుగుతూ ఉన్నది. ఇటువంటిది ఆలోచించాలి. సింగరేణి ఆర్థికంగా వెనుకబడిపోవడానికి గల కారణము, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు 29,000 కోట్ల రూపాయల బకాయిలు మనకు ఇవ్వకుండా పోయారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక దాదాపు 22,000 కోట్లు, మొత్తం 51,000 కోట్ల రూపాయలు మనకు కంపెనీకి రావాల్సిన పైసలు ఉన్నాయి. కంపెనీకి రావాల్సిన పైసలు ఇవ్వకుండా ప్రతి నెల 350 కోట్ల అప్పు తెస్తే గానీ మనం జీతాలు తీసుకోలేని పరిస్థితిలో ఇప్పుడు సింగరేణి ఉన్నది. సింగరేణి పరిస్థితి పైసలు లేక కాదు, మన పైసల్ని వక్ర మార్గంలో అక్రమంగా ఇష్టం వచ్చినట్టు ఎవరి వరకు వాళ్ళు తీసుకొని తరలించుకుపోయి వాళ్ళ పనిలో వాళ్ళు యూజ్ చేసుకుంటా ఉన్నారు. మనకు కావాలంటేనేమో 100 రిస్ట్రిక్షన్స్ ఉంటా ఉన్నాయి. అంటే కార్మికుడు సంపాదించినటువంటి డబ్బులు, కార్మికుడు కష్టాలు చేసినటువంటి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడుకుంటా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా డివిడెండ్ రూపంలో గడతానేమో. డిస్కంల దగ్గర రావాల్సిన పైసలేమో వస్తలేము. ఏదైతే జెన్కో దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు పరోక్షంగా మనం గవర్నమెంటే ఇవ్వాలి. ఆ డబ్బులు కనుక వస్తే మనం ఆర్థికంగా ఉంటాం. ఆర్థికంగా ఉన్నప్పుడే మనకి ఏదైనా కూడా సాధ్యమవుతుంది. గుర్తింపు సంఘాలు గత 2.5 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? జాతా పట్టుకొచ్చింది. జాతా దేనికోసం పట్టుకొచ్చింది అంటే, సింగరేణి సంస్థ బాగాలేదు, సేవ్ సింగరేణి అనే కార్యక్రమంతో పట్టుకొచ్చింది. మరి సేవ్ సింగరేణి కార్యక్రమంతో జాతా పట్టుకొచ్చినప్పుడు గతంలో చేసిన మాదిరిగా అన్ని సంఘాలను కలుపుకొని నువ్వు జాతాకి వస్తే రేపు సమ్మకి పిలుపునిస్తే అన్ని సంఘాలు వస్తారు, అన్ని కార్మికులు వస్తారు. మొన్న రీసెంట్ గా జరిగిన 2 స్ట్రైక్లు చూసుకుంటే అన్ని సంఘాలు మన స్ట్రైక్లు ఇచ్చిందని అంటే ఎవరు రాలేదు. 95% మన అన్ని ఏరియాలలో సక్సెస్ అయింది సమ్మె. అంటే అన్ని సంఘాలు, చిన్న సంఘం పెద్ద సంఘం అని అన్ని సంఘాలను కలుపుకొని వచ్చినప్పుడు కార్మికులు చైతన్యంగా సమ్మెలో పాల్గొంటారు. దాన్ని వదిలేసి ఆయన తిరుగుడాట ఒక్కడి తిరుగుతాడట సంస్థ మరణ కోసం, స్ట్రైక్ ఏమో అందరూ కలిసి రావాలట. ఇది ఎక్కడ న్యాయం? అంటే కార్మికులను వ్యతిరేకించి, అంటే కార్మికులను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది గుర్తింపు సంఘం. కాబట్టి గుర్తింపు సంఘానికి సంబంధించి కూడా దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా అన్ని సంఘాలను కలుపుకొని రావాలి. ఆయన పెద్దన పాత్రలు ఉన్నాడు, ఆయన మళ్ళీ గవర్నమెంట్ కి అనుగుణంగా ఉన్నాడు, గవర్నమెంట్ కు సఖ్యతగా ఉన్నాడు. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ తోటి మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళ కూనమేని సాంబశివరావు గారు వాళ్ళ గౌరవ అధ్యక్షులు వాళ్ళు మాట్లాడలేరు. ఇక పోతే ఐఎన్టీసీ, ఈ ఐఎన్టీసీ కాంగ్రెస్ సంబంధించినటువంటి దానికి సంబంధించిన సంఘమే. మన పెద్ద నాయకులు ఎప్పటికీ వాళ్ళతో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు పోయి అక్కడ అసెంబ్లీలో కూర్చుంటా ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఎమ్మెల్యేలతో ఉన్నారు, మంత్రులతో ఉన్నారు, ఎప్పటికీ కలుస్తూనే ఉంటారు. వీళ్ళందరూ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? మాకు ఇన్వాల్యుయేషన్ కావాలని అడగాలి కదా, మాకు డబ్బులు కావాలని అడగాలి కదా, మన డబ్బులను తీసుకుంటే మన ఆర్థికంగా బాగుంటామని అడగాలి కదా. మనకు ఎప్పుడైతే ఎలక్షన్ వచ్చినప్పుడేమో అన్ని హామీలు ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హామీలను మర్చిపోయేసి ఉన్నాయి పోతా ఉంటాం కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కార్మికులు అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే కార్మిక సంఘాలు ఐక్యంగా ఉండి కూడా ముందర వచ్చి పనిచేస్తాయి. మన ఐక్యతనే కార్మిక సంఘాలు కూడా చైతన్యానికి తీసుకొస్తాయి. ఆల్రెడీ కార్మిక సంఘాలు ఎంత చైతన్యంగా ఉన్నా కూడా
వాళ్ళు అక్కడ మాట్లాడలేని పొజిషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళని మాట్లాడించాలన్నా కూడా కార్మికులు ఐక్యంగా ఉండాలని చెప్పేసి మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ గా ఇది ఏదైతే జరిగిందో ఈ యొక్క వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము.